మావాడు క్యాంప్ ఫైర్కి కట్టెలు కూడా తీసుకొచ్చారు. అదో కట్టెలు మోస్తున్నాడు మావాడు. మల్లిఖాన మాధవరాయ స్వామి దేవాలయం, జమ్మా మసీదు, చార్మినార్, ధాన్యగారము, రంగనాయకుల స్వామి దేవాలయం అని పేరు. మావాడు క్యాంప్ ఫైర్కి కట్టెలు కూడా తీసుకొచ్చారు. అదో కట్టెలు మోస్తున్నాడు మావాడు. దాంతో క్యాంప్ ఫైర్ పెడతాము. అది ఎలాగొచ్చింది చూపిస్తాం. పెట్రోల్ మొత్తం సామాన్ మొత్తం వచ్చింది ఈరోజు నైట్కి. కష్టమంతా మా చెరువుగడదే. గజస్తంభం కూర్చుంది బాలు, మనోడి పేరు బాలు. అసలు ఎక్కువ అసలు తక్కువ. ఇక వీడి కోసమే 4 గంటలు కాసాం ట్రైన్లో. వాడంటే లవర్ బాయ్, ఆ పక్కన నాయుడు అంకుల్ బ్రౌన్ మనే. లైట్ మ్యాన్. ఒరే భలే ఉన్నారు చిరు. అటు చూడు బే. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా అయితే ఉంది. ప్రజెంట్ టైం 9:30 అవుతుంది. చుట్టూ అందరూ టెంట్స్ వేసుకున్నారు. The next day later. మార్నింగ్ ఇలా ఉందమ్మా. Few moments later. కెమెరా పడేసాం ఫ్రెండ్స్. మీరా సరిపోయింది. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ అక్కడ ఉన్నారు వాళ్ళే. ఇప్పుడు మనం వెళ్ళాలి అక్కడికి. అక్కడి నుంచి అరుస్తున్నాడు వాడే చేతులు ఊపుతున్నాడు. ఆడే చిరు మహానుభావుడు. రే చిరు ఎలా? యాక్చువల్లీ ఏమైందంటే మార్నింగ్ లేచాము, సన్ రైజ్ చాలా లేట్ అయిపోయింది. 7 o'clock వచ్చాడు సన్న. మబ్బులు అన్నీ ఉండడం వల్ల 7 అయింది వచ్చేసరికి. ఓకే, ఇక తిరు ఫోటోగ్రఫీస్ అంటే ఒక పేజ్ ఉంటుంది. వాడన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్లు. పైకి వస్తావురా నువ్వు, ఎప్పటికైనా పైకి వస్తావు. స్టైల్ బాగలేదు. తిరు ఫోటోగ్రఫీస్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్. గజేత్ గాడు సింగర్ అనుకున్నాం కానీ పెద్ద డాన్సర్.
వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు. నేను వెళ్తున్నా ఇప్పుడు కిందకి. కిందకి వచ్చాము, బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇది బోటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ బీ పాయింట్ నుంచి కిందకి వస్తే ఇది బోటింగ్ పాయింట్. స్పారో నెట్స్ అంటే స్పారోస్ ఇక్కడ నెట్ చేసుకున్నాయి ఇక్కడ. రే ఆగండి రా. గండికోట ఫోర్డ్ నాకు అర్థం కాలేదు సార్. ఓ ఇది ఎంట్రన్స్. ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ ఈ మినార్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. ఇది ఫస్ట్ గేట్ అన్నమాట. నేను అదొకటే అనుకుంటున్నాను రా. ఇది ఇదేరా, దీన్ని ఏమంటారా? కుతుబ్ మినార్. ఇది చార్మినార్ అన్నమాట. కాకపోతే 4 మినార్స్ కనిపించట్లేదు ఇక్కడ. బందీఖానా, మాధవరాయ స్వామి దేవాలయము, జుమ్మా మసీదు, చార్మినారు, ధాన్యాగారము, రంగనాయకుల స్వామి దేవాలయము అన్ని ఇటువైపు ఉందండి. జైల్లోకి బందికన అంటే బ్యాంక్ ఇందాక ఒక ఆవిడ చెప్పింది, మాకు కూడా తెలియదు. ఇక్కడ దొంగతనం చేసిన డబ్బులు ఇక్కడ దాస్తారు కాబట్టి బ్యాంక్. ఏదో స్కూల్ పిల్లలు మొత్తం కూడా ఉంటాయి, టూర్కి వచ్చారు, వచ్చినట్టున్నారు. బందీఖానా అయితే ప్రెజెంట్ ఇలా ఉంది. బందీఖానా బ్యాక్ సైడ్ చూద్దాం. బందీఖానా బ్యాక్ సైడ్ మొత్తం నిమ్మకాయల తోటతో నిండిపోయినది. యాక్చువల్లీ ఈ ఊర్లో అందరూ ఈ నిమ్మకాయల తోటలోనే వర్క్ చేస్తారంట. తర్వాత అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్లో చాలా మూవీ షూట్స్ కూడా జరిగినట్టున్నాయి, జరిగాయి కూడా ఆల్రెడీ. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. పొలిమేర 2 ఎక్కడైతే షూట్ అయింది. ఇలా రైట్ టర్న్ తీసుకుంటే మనకు టెంపుల్ వస్తుంది. ఎంట్రీకి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే తినొచ్చు. ఏం గాలేస్తుంది. సత్యం రాజేష్ ఇలానే వెళ్తాడు ఫ్రెండ్స్. ఇలా వెళ్ళి అలా చేతబడి చేస్తాడు. ఇప్పుడు మనం చేద్దాం చేతబడి. నిమ్మకాయలు. ఓ చాలా స్పేస్ ఉంది. రీసెంట్గా ఇంకేదో సినిమా చూసాను అబ్బా. ఈ మొత్తం పాములు ఇలా ఇలా వస్తుంటాయి సినిమాలో. చాలా బాగుంది. సంగీ టెంపుల్
పొలిమేర 2లో ఒక సీన్ ఉంటుంది, అది చూడండి నెక్స్ట్. కొంచెం బాడీ షేక్ చెయ్యా. ఆ బాటిల్ అరగంట వరకు వెళ్ళకు, తర్వాత చూడు వాటర్ ఉండవు, చూడు ఆ బాటిల్ వాటర్ నిండిపోతుంది చూడు. ఇప్పుడు గడ్డి మీద పడుకుపోతుంది. రప్ప రప్ప అంటది. దాన్ని ఆర్టిస్ట్ అది తెలుసా? అది తెలీదా? ఈ అన్నయ్య జాన్ చెట్టుకి కాస్త జాంకాయలు ఆ సాంగ్ విన్నావా? ఈయన పెద్ద ఆర్టిస్ట్. కాస్తాయి మామిడికాయలు, స్పీకర్ మేడం స్పీకర్. చెప్పు. కాస్తాయి కొండలో పెద్దవు. కాదు, ఎన్ని టేబుల్స్ వచ్చు? టేబుల్స్ అందరు ఎన్ని టేబుల్స్ వచ్చు? నాకు 20 వచ్చు. 1000-2000 వచ్చి అనుకున్నా. ఆర్టిస్ట్ కి టేబుల్ నాకు 20 వచ్చు టేబుల్స్. నీకెన్ని వచ్చు చెప్పు. పెద్ద మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. అన్న ఉంది. అరే పెద్ద మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. బాయ్, నీకు కూడా గుడ్ లక్. ఇదే ధాన్యాగారం. అరే ఇది అసలు టెంపుల్ లేదురా అసలు. ఇది యాక్చువల్లీ ఓవర్ వ్యూ అనమాట. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.